రామ్ చరణ్ తోటి పెద్ద సినిమా మూవీ తీసాడు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అన్ని రికార్డులు కూడా క్రాస్ చేయడం జరిగింది. నా దృష్టిలో మంచి డైరెక్టర్ కాబట్టి ఏ హీరో కూడా అయినా సరే, ఏ స్టార్ హీరో అయినా సరే బుచ్చిబాబుతో ఖచ్చితంగా ఏ సబ్జెక్ట్ చెప్పినా ఒప్పుకుంటారని నా నమ్మకం. ఎందుకంటే 2 సినిమాలతోటి ఈ రోజున ఒక స్టార్ డ్రమ్ సంపాదించుకున్న డైరెక్టర్ గా ఎదిగిన డైరెక్టర్ సానా బుచ్చిబాబు. ఇప్పుడు మహేష్ బాబు గారు వారణాసి సినిమా చేస్తున్నారు కదా రాజమౌళి గారితో. సో ఆ నెక్స్ట్ సందీప్ గారితో సినిమా చేస్తాడని టాక్. సో మరి అసలు ఈయనకు ఛాన్స్ ఇస్తారనుకోవచ్చా బుచ్చిబాబు? 100% మహేష్ బాబు గారు కానీ ఏ హీరో కానీ ఇచ్చే ఛాన్స్లు అయితే 100% ఉన్నాయి. కాకపోతే అంటే అతి తొందర కాకపోయినా వీళ్ళు వారణాసి ఇంకొక మూవ్ ఉంది మహేష్ బాబు గారికి. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబుతో ఖచ్చితంగా 3వ చిత్రం ఉంటుందని మహేష్ బాబుకి నా అభిప్రాయం. ఏంటంటే ఇప్పుడు ఉప్పెన సినిమాలో హీరోకి ఒక అంగవైకల్యం ఉంటది. పెద్ద సినిమాలో ఇక్కడ కాల్ తీసేసారు రామ్ చరణ్ గారికి. ఒకవేళ మహేష్ బాబు గారితో చేస్తే ఆయనకి ఎలాంటి వంక పెడుతుండొచ్చు అనుకుంటారు? ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు ఆయనదొక ఆలోచన, మరి ఇవి వినాయక్ గారు లేదా పూరి జగన్నాథ్ గారు, ఇలాగ చాలా మంది ఉన్నారు. ఈ ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఆలోచనలతో వెళ్తారు. వాళ్ళు అలాగే సక్సెస్ అవుతుంటారు. అలాగే కూడా బుచ్చిబాబు కూడా 2 సినిమాల్లో కూడా హీరోలకి చేసినప్పటికి కూడా ఒక అయిపోయింది చూపించడం జరిగింది. దాంట్లో బుచ్చిబాబు గారికి మంచి కాన్సెప్ట్ తో వస్తారు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది, సంథింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఏం చెప్తారు? మహేష్ బాబు గారితో చేస్తే కళ్ళు తీసేస్తారా, చెవులు తీసేస్తారా? అలాగనే మనం ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ లో ఏముందని మనకు తెలియదు. సబ్జెక్ట్ ని బట్టి ఆ సబ్జెక్ట్ లో ఏది ఆ హీరో కొండకూడదండి. ఖచ్చితంగా అయితే సంథింగ్ ఉంటది బుచ్చిబాబు గారి దగ్గర. కళ్ళు లేకుండా ఉంటే ఆల్రెడీ మన రవితేజ గారు చేశారు కదా, అది ఆశ అలాంటివి అయితే ఉండవు. ఆల్మోస్ట్ రాజాది గ్రేట్ తీసినారు. మరి అదే కాన్సెప్ట్ పెడితే మరి బాగుండదు. కాబట్టి ఇంకొకటి ఏమైనా ఉంటది ఖచ్చితంగా. 100% సంథింగ్ అయితే ఉంటది. అది తెరపైన చూసి థియేటర్లు చూసినప్పుడు ఆ సంథింగ్ ఏంటంది తెలుస్తుంది. అటువంటి మంచి కంటెంట్ ఉన్నాయి డైరెక్ట్. ఎందుకంటే ఆయన కూడా మంచి డైరెక్టర్ దగ్గర శిష్యుడిగా చేశాడు సుకుమార్ గారి దగ్గర. అసలు ఈ రోజున మన ఎవరు ఆయన బాహుబలి రాజమౌళి తర్వాత నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు ఇంకా ఉండేది సుకుమార్. అలాంటి సుకుమార్ శిష్యుడు కాబట్టి ఏ కాన్సెప్ట్ తీసినా 100% అందరి హీరోల తాలూకు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. బుచ్చిబాబు గారికి టాలెంట్ ఉంది. ఖచ్చితంగా ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తారు, అంగీకరిస్తారు. డెఫినెట్లీ సక్సెస్ అవుతున్నాడు కాబట్టి 100% కటింగ్ అయితే ఉంటది. అది ఏ కటింగ్ ఉంటుందో చెప్పలేము. మహేష్ బాబు గారు వారణాసి సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఇంకో సినిమా అన్నారు. సో మరి అసలు ఈయనకు ఛాన్స్ ఇస్తారనుకోవచ్చు బుచ్చిబాబు గారికి? స్టూడియో ఇవ్వచ్చు. ఎందుకంటే వరుసగా ఇట్లు పడుతున్నాయి కాబట్టి కంపల్సరీ కూడా ఒక అవకాశం అయితే ఇస్తారు. అంటే కొన్ని డేట్స్ ఏదైతే కొంచెం మార్చుకొని ఆయన కూడా ఒక అవకాశం ఇస్తాడేమో నేను అనుకుంటున్నాను. అంటే ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కళ్ళు తీసేస్తారా, చెవులు తీసేస్తారా ఇప్పుడు చూడండి అంటే ఏం చెప్తారు? హెయిర్ ఒకటి తీస్తే కొంచెం అంటే ఆ హెయిర్ కూడా మొత్తం కాకుండా కొంచెం ఏదైనా హెయిర్ స్టైల్ మారుస్తాడేమో అనిపిస్తుంది. పాటల జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్పండి. సో ఫ్యాన్స్ ఊరుకోరు. సో అది